తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో మొదలైన ఉద్యమంలో భాగంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ చేస్తామని ప్రకటించిన రోజు డిసెంబర్ 9. తెలంగాణ చరిత్రలో ప్రత్యేకమైన రోజు. ఈ రోజును గుర్తు చేసుకుంటూ తెలంగాణ తల్లికి పాలాభిషేకం, పూలమాలతో సత్కరించడం, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నామని, ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు డిసెంబర్ 9 తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇదొక ముఖ్యమైనటువంటి దినం. ఈరోజే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రకటించిన దినం ఇది. మరి ఈ ప్రకటనతోనే తెలంగాణ ఏర్పాటుకు సుగమైనటువంటి దినం ఇది. మరి ఆనాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేటువంటి నినాదంతో మరి ఆమరణ నిరాహార దీక్ష పూనుకొని మరి ఈరోజు తెలంగాణ ప్రకటన విలువైన సందర్భాన్ని పురస్కరించుకొని మరి నిరాహార దీక్ష విరమించిన దినం ఇది. మరి ఈ దినం చాలా తెలంగాణ చరిత్రలో చాలా ముఖ్యమైన దినం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దినాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందున ముఖ్యంగా తెలంగాణ తల్లి, తెలంగాణ బిడ్డలకు స్ఫూర్తి. మరి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందికి స్ఫూర్తించినటువంటి ఆ తల్లి విగ్రహాన్ని మరొకసారి పూలమాలంకృతం చేసి మరి దినాన్ని గుర్తు చేసిన ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి తెలంగాణ బిడ్డలందరికీ, మరి తెలంగాణ చరిత్ర వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ దినాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే తెలంగాణ ఇస్తున్న ప్రకటన వెలువడటమే చాలా గొప్ప విషయం. దాని తర్వాతనే మలిదేశ ఉద్యమంలో మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క మరి ఆలస్యంతో ఎంతోమంది బిడ్డలు చనిపోయి తర్వాత మళ్ళీ మన తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరొకసారి ఆనాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకుంటూ మరి ఆ ఉద్యమంలో ప్రాణాలని పణంగా పెట్టి మరి ఎంతోమంది త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మరి అమరవీరులకు, వారందరికీ కూడా ప్రత్యేక ఈ సందర్భంగా నేను వారికి నివాళులు అర్పిస్తూ మరి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.